మనం ఎలక్షన్స్ అప్పుడు మాట ఇచ్చినాం, నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ని కంపల్సరీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ అందరినీ రేఖలు మారుస్తామని చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే నేను అనుకున్న తొందరలోనే ఇది మన నందమూరి అది ఎస్ఆర్బిసి రోడ్ అంతా కొత్త రోడ్ కూడా వస్తుంది. ఆ బ్రిడ్జ్ ఒక్కసారి కంప్లీట్ అయిపోతే ఇవన్నీ కొత్త రోడ్లు వస్తుంది. మనకు ఎట్లా టౌన్ ఎట్లా ఉందో అట్లనే మనకు ఆ మాదిరిగానే ఇది కూడా డెవలప్ అవుతుంది. ఇంకొకటి నేను మొన్న కూడా చెప్పాను, చాలా ఏరియాలో లైట్లు లేవు, పోల్స్ లేవు. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళి తిరిగినప్పుడు అక్కడ పాపం చాలామంది చెప్పారు పాములు తిరుగుతున్నాయి, రాత్రిపూట లైట్లు కావాలని అన్నారు. సరే కొన్ని షార్టేజ్ వల్ల లేవు అక్కడ లైట్స్, అది కూడా నేను చెప్పాను. ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్పాను, మనము పోయి చెప్తే కూడా వాళ్ళు కూడా మన డైరెక్ట్ పవర్ మినిస్టర్తో కూడా మాట్లాడేసి మన నంద్యాలకి ఇంత శాంక్షన్ కావాలని చెప్పాను. కంపల్సరీ అది కూడా చేద్దాం. మీకు ఏమన్నా కూడా ఒక ఇది ఉంటే అందరు కలిసిమెలిసిగా ఒక టీం వర్క్ లాగా చేయండి. టీం వర్క్ లాగా మీరు చేస్తే ఏ పని అన్నా ఇది అవుతుంది. మనం గ్రూపిజం చేస్తే ఏం కాదు. మనం కొట్లాడి మనం ఏమంటే నేను పెద్ద అని చెప్తే మనకు ఏం కాదు. అందరు కలిసిమెలిసి వెళ్తే ఫస్ట్ మన ఏంటంటే వాటర్ డెవలప్మెంట్కి దీనికి పెడితే బాగుంటుంది. అందరు నాయకులే, అందరు కార్యకర్తలే, ఎవరు చిన్నోడు కాదు, ఎవడు పెద్దోడు కాదు. మన ఆఫీస్ ఎవరికన్నా కోసం ఓపెన్ ఉంటుంది. ఈయన వస్తేనే రావాలి, ఆయన వస్తేనే రావాలని ఏం లేదు. అందరు రావచ్చు, అందరు ఇది కావచ్చు.